హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను మా నాన్నమ్మ మా అమ్మకి అయితే హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ మంచి టమాటాలు అయితే ట్రేలో వేస్తున్నాం. అలాగే కొన్ని మచ్చలు పుచ్చలు అలాగే ఉంటాయి కదా వాటర్ గారెటి టమాటాలు అయితే అవన్నీ ఇంకో బకెట్లో వేస్తున్నాం. ఎందుకంటే ఆ టమాటాలు కూడా ఇట్లా ఇట్లా వేస్ట్ ఎందుకని అంటే మా ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర ఇట్లా ఆవుకి మేకలకి అడగడానికి టమాటాలు అవి అవసరం ఉంటే తీసుకుపోతారు. వాళ్ళ ఆవు గిటంగా తినేటివి ఉంటే అందుకనే వాళ్ళకి ఇద్దామని ఇట్లా బకెట్లో పెడుతున్నాం. మంచివి చెడువి ట్రేలో. అయితే ఈరోజు మా అమ్మ అయితే అంగడి వెళ్తుంది. అయితే ఇక్కడ నేను మా నాన్నమ్మ మా అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడపోయినప్పుడు మా అమ్మ చాలా బిజీ అయిపోతుందండి. ఎందుకంటే మా అమ్మ నాకు యాపిల్ అమ్మకు చూసుకోవాలి కాబట్టి మా అమ్మ చాలా బిజీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మా అమ్మ అయితే టమాటాలు తెంపుకొచ్చింది తోటలోకి వెళ్ళి. ఎందుకంటే మేము మా మార్కెట్లో ఎందుకు పోవడం అని మా అమ్మ పొలంలోనే వేసింది టమాటాలు. కాబట్టి మాకైతే టమాటాలు అయితే బాగా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సీజన్ లేదండి. ఈ సీజన్ ఉండేటప్పుడు మంచిగా టమాటాలు పండి ఉంటే మా అమ్మకు మంచిగా మనీ వచ్చేటివి. కానీ ఇప్పుడు రేట్లు తగ్గినాయి కాబట్టి ఎంతో ఇంతో వస్తాయండి మనీ కూడా. కాబట్టి ఇక్కడ మా నాన్నమ్మ కూడా అంగడి పోదా అని తొందర వేస్తుంది. ఈరోజు చారకొండ అంగడి అంటే మా ఊర్లో మా విలేజ్ సైడ్ చారకొండ అంగడి ఫేమస్. ఇక్కడ మా అత్తమ్మ అయితే పడుకుంది. నిద్ర వస్తుంది, కూలర్ వేసుకొని హాయిగా పడుకుంది. ఇక్కడ చూస్తుంది నేను మా నాన్నమ్మ జోక్ చేస్తుంటే. మా నాన్నమ్మ ఊకే మా తాత కొరకు దబ్బున వంట చేయాలి, దబ్బుని పోదు. టైం చూస్తే మధ్యాహ్నం అవుతుంది, 1 అవుతుంది. మా అమ్మ ఏమంటుందంటే ఇప్పుడే వెళ్ళి నేను అంతగానే ఎండలో ఎందుకు కూర్చోవడం అత్తమ్మ, సాయంత్రం ఒక 3 4 పోదాం ఆగంటే మాట ఇంటలే. ఇప్పుడే పోదాం, ఇప్పుడు పోతే నేను దబ్బున వంట చేయాలి. మార్కెట్లోకి వెళ్ళి చికెను మటను ఫిష్ అవి ఏదో ఒకటి తెస్తుంది, మా తాతకు వండి పెడుతుంది. కాబట్టి ఆమె తొందర వేస్తుంది. ఇక్కడ మా అమ్మ నా కూరకైతే నాకు హెల్త్ కొద్దిగా వీక్ అయిందిరా బాబోయ్. ఎందుకంటే విటమిన్స్ చాలా తక్కువైనాయి. కాబట్టి ఇక్కడ ఆకుకూరలు పండ్లు పచ్చికూరలే తినమన్నారు. కాబట్టి ఈ ఆకుకూరలు పచ్చికూరలు తినక తప్పదు ఇప్పుడు మనకైతే. అయితే అమ్మ నా కూరకైతే సాయంత్రం లేట్ అవుతుందేమో నీకు ఆకుకూరలు అలాగే జొన్న రొట్టెలు చేసిపోతా ఏదో ఒకటి అని చెప్పింది. ఇక్కడైతే తోటకూర చేసింది, అలాగే టమాటా పులుసు చేసింది, అలాగే జొన్న రొట్టెలు, అలాగే బీరకాయ కర్రీనో ఆనంకాయ కర్రీనో ఏదో ఉండే మార్నింగ్ది. ఇప్పుడు మధ్యాహ్నం అయితే నా కొరకు జొన్న రొట్టెలు వేడివేడిగా అలాగే వేడివేడిగా ఆకుకూర అండి తోటకూర చేసింది, మంచిగా ఫ్రై చేసింది. ఇక్కడ నేను మా నాన్నమ్మ ప్యాకెట్ అది కోత్లీ, మా దాంట్లో కోత్లీ అంటారండి. ఆ కోత్లీలో ఎంత డబ్బులు ఉన్నాయో చూద్దామంటే మా నాన్నమ్మ ఇస్తలేదు, బయటికి తీయదు ఆమె సిగరెట్స్ అన్నీ లోపలనే ఉండే కానీ ఆమె తీయదు. చాలా తొందరగా చేస్తుంది పోదాం అని. ఇక్కడ మా తమ్ముడు కూడా ఏంది నీ బాధ ఊకే పోదాం అంటుంది. నువ్వు జర కూర్చోనమ్మ. అమ్మ అయితే రొట్టెలు అలాగే తోటకూర చేసింది కదా, కొద్దిగా తిని టేస్ట్ చేసి పోండి అంటే మెల్లగా కూర్చుంది. అయినా పోతా, నేను ఎప్పుడు వచ్చి వంట చేయాలి. పైగా మా నాన్నమ్మకైతే గ్యాస్ అయిపోయింది గాయస్. కాబట్టి ఆమెకి వంటకైతే ఇబ్బంది అవుతుంది. అందుకే సాయంత్రం పూట గాలి వానలు ఎక్కువైతాయి కాబట్టి వంట దబ్బుని చేయాలి. కాబట్టి ఆమె పోదాం అంటుంది. ఆమె చెప్పే మాటలు కూడా ఏం తప్పులేదు. కాబట్టి మా అమ్మ కూడా దెబ్బ వంట చేసేసింది. ఇక్కడ నేను జొన్న రొట్టెలు తోటకూర టేస్ట్ చేపిస్తాను మీకు చూడండి. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ మా తమ్ముడు లోపల నవ్వుతుండు, వాటర్ తాగుతుండు, ఆయన కూడా తింటుండు. మా నాన్నమ్మతోటి ఉంటే చాలా వీడియో తీద్దాం అనుకుంటా కానీ ఆమె నవ్వుతుంది, అసలు వీడియో తీయనీయదు. ఇక్కడ మా అమ్మ అయితే పొద్దుగల వాకిలి ఊకలే కాబట్టి వాకిలి ఊకుతుంది. గలీజ్గా ఉంది, ఆగవే అత్తమ్మ పోదాం అంటుంది. మా నాన్నమ్మ ఏమంటుందంటే ఈమెకి ఏందిరా బాపు ఊకే అన్ని పనులు ఎప్పుడో స్టార్ట్ చేస్తుంది. పోదాం అంటే లేట్ చేస్తున్నవి నేనైనా వెళ్ళిపోతా అని అంటుంది. ఎందుకంటే మా సొంత ఆటోనే ఇంటికాడ నుంచి పోతుంది కాబట్టి ఆటోలో పోదామని మా తమ్ముడు మా అమ్మ అంటున్నారు. పైగా మా ఇంటికాడ నుంచి గేట్ దగ్గర పోవాలంటే మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది. అంత ఎర్రటెండలో అంత దూరం ఎంత నడిచిపోతావని ఆపుతున్నాం ఆమెకి. ఆమె ఆటోలోనే పోతుంది అంటే ఇక్కడ మా తమ్ముడు మా అమ్మకి అక్కడ ఆటోలో దించేసి మళ్ళీ ఆటో తీసుకొస్తాడు. మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ పోతాడు. కాబట్టి ఇక్కడైతే వాకిలైతే మొత్తానికి ఊకేసింది.
అసలు విలేజ్ లైఫ్లో ఉంటే చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుందిరా. అసలు ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే ఫిల్టర్ వాటర్ కొరకు డబ్బా వాష్ చేసి పోతుంది. వాటర్ అయినా సాయంత్రం వస్తాడు. ఎందుకంటే యాపిల్ అమ్మతోటి నాకు పని చేయబుద్ధి అవుతుంది కాబట్టి అమ్మనే పని చేసి పోతుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.